సినీ నటి మాజీ మంత్రి జయప్రద చంద్రబాబు గారికి ప్రచారంలో పాల్గొంటాను, హెల్ప్ చేస్తాను అని చెప్పాను. ఆవిడ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆహ్వానిస్తే నేను ప్రచారంలో కూడా పాల్గొంటాను, తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం నా వంతు సాయం నేను చేస్తాను అని చెప్తున్నారు. సో దాని గురించి పోసాని కృష్ణమురళి వేరే రకంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అసలు ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఎందుకు జయప్రద అనేటువంటి మాటలకు సంబంధించి ఆయన ఎందుకు రెస్పాండ్ అయ్యి మాటలు మాట్లాడుతున్నారు? సో పోసాని మురళీకృష్ణ రచయిత, సీనియర్ డైరెక్టర్, నటుడు, ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ హోదా ఇవన్నీ కూడా చూస్తే చాలా మంచివాడు అనిపిస్తుంది. చాలా మేధావిగా ఉంటాడు, ప్లస్ సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. ఏదైనా కొని ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడితే ఎంతో కొంత నిజం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అతను రైటర్ కాబట్టి సబ్జెక్ట్ ఉంటుంది చాలా విషయాల్లో, ప్లస్ ఆలోచించి మాట్లాడుతుంటాడు అని చెప్పేసి అనుకునేవాడిని నేను కూడా. ఇప్పుడు తాజాగా ఆయన ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే రాసిస్తారో అది వచ్చి ప్రజెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే. ఆయన తాజాగా వచ్చి ఏమన్నారు, జయప్రద జీవితాన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఏం నాశనం చేశారు? ఇప్పుడు జయప్రద తెలుగుదేశం పార్టీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సినిమా నటులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటి తరం సినిమా నటులు జయప్రద. జయప్రద తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. ఆ తర్వాత రాజ్యసభకి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి అక్కడ సమాజ్వాదీ పార్టీ తరఫు నుంచి ఆవిడ అక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆవిడ రాజకీయాల్లో ఢిల్లీ వరకు వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు ఆవిడని ఎందుకు రాజకీయంగా ఇబ్బంది పెట్టలేదు కదా. ఆవిడని టార్గెట్ చేశారు, లేదంటే ఆవిడని ఏదో పక్కదావ పట్టించారు అన్నట్టుగా పోసాని మురళీకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా. నేను ఢిల్లీలో పనిచేసేవాడిని ఒక టీవీ ఛానల్లో. అప్పుడు నేను జయప్రద ఇంటికి వెళ్ళాను. జయప్రద ప్రెస్ మీట్ కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, ఇంటర్వ్యూ అడగటానికి. ఆ సందర్భంగా జయప్రద నాతోటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు నేను గుర్తు చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడికి కనుక హిందీ వచ్చినట్టయితే, హిందీ మాట్లాడగలిగి ఉన్నట్టయితే చక్రం తిప్పిండేవాడు ఢిల్లీలో మొత్తం, ఢిల్లీ పేట ఆయనది అయి ఉండేది అని చెప్పేసి అన్నారు. అని దాని కంటిన్యూషన్ ఏమన్నారంటే, ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ అని చెప్పేసి తప్పిస్తూ ఉంటారు, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన పట్టించుకోరు. ఆయన డెవలప్మెంట్ ఎంతసేపటికి అదే ఆ విజన్ అంటాడు. ఆ పిచ్చేందో, ఆ అభివృద్ధికి సంబంధించిన పిచ్చేందో తెలియదు. అదే అంటే తెలుగు ప్రజలకు చేయాలి, తెలుగు రాష్ట్రాలకు చేయాలి, తెలుగు రాష్ట్రానికి చేయాలి అని అంటుంటారు. ఎప్పుడు అదే ఉంటుంది అని చెప్పేసి ఆవిడ అన్న మాటలు ఆయన గురించి. అంటే జయప్రదకి సదాభిప్రాయం ఉందా చంద్రబాబు నాయుడు మీద, లేకపోతే దురాభిప్రాయం ఉందా? సదాభిప్రాయం ఉంది కాబట్టే కదా ప్రచారంలో నన్ను ఆహ్వానిస్తే పాల్గొంటాను, తెలుగుదేశం పార్టీ గెలవడానికి దోహదం చేస్తాను అని ఇప్పుడు కూడా అన్నారు. నేను ఢిల్లీలో నేను రిపోర్టర్గా అక్కడ పనిచేసినప్పుడు ఒక ఛానల్లో నేను పోయి కలిసినప్పుడు నాతో అన్న మాటలు కూడా అవి ఆవిడ. అభివృద్ధి అండి, అభివృద్ధి మీద పిచ్చి కీర్తి కోసం, ఆయన పేరు కోసం ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉంటాడు. ప్రైవేటు జీవితానికి కానీ కుటుంబీకులకు కూడా ఆయన టైం ఇవ్వడు. అంటే సమాజం గురించి అంత ఆలోచిస్తాడు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇంకోటి, హిందీ వచ్చింటే అసలు ఢిల్లీలో ఆయన మొత్తం ఢిల్లీలో తిరుగులేని నాయకులు అయిండేవాడు, ఢిల్లీ మొత్తం అని చెప్పి అన్నాడు. అంటే హిందీ నేర్చుకుంటే బాగుండేది అని ఒక సెటరిక్గా మాట్లాడింది. అంటే మాయావతి దగ్గరికి మొన్న అప్పుడే మాయావతి దగ్గరికి వెళ్ళాడు ఆయన 2 రోజులు ముందుగా. మాయావతి దగ్గరికి వెళ్ళాడు. మాయావతికి ఏమి ఇంగ్లీష్ రాదు, ఈయనకేమో హిందీ రాదు, మధ్యలో ట్రాన్స్లేటర్లు పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి కనుక లేకుండా ఉన్నట్టయితే ఆయన అసలు దేశంలోనే ఒక పెద్ద తిరుగులేని నాయకుడిగా అయ్యిండేవాడు అని ఆయన కెపాసిటీని, రాజకీయ కెపాసిటీని, ఆయన యొక్క సమాజం పట్ల అంకిత భావాన్ని గుర్తు చేసి నాతో చెప్పినట్టు మాటలు. ఇప్పుడు తాజాగా ఆవిడ, నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి అవసరమైతే నేను ప్రచారం చేస్తాను తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం, నా తెలుగు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్పారు రీసెంట్గా. ఆవిడ చెప్పింది ఒక క్వశ్చన్ అయితే, పోసాని మురళీకృష్ణ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఏదో మోసం చేశాడు, జయప్రదకి అన్యాయం చేశాడు, ఈ మాట్లాడుతున్నాడు ఆయన. జయప్రద తెలియనటువంటి చంద్రబాబు నాయుడా, లేకపోతే జయప్రద తెలియనటువంటి తెలుగుదేశం పార్టీయా? కాదు కదా. ఆమె సొంత రాష్ట్రం కోసం, సొంత రాష్ట్రంలో
అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, వెనకబడిపోతుంది రాష్ట్రం అని చెప్పి బాధతోటి నేను ప్రచారం చేస్తాను, అవసరమైతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వాళ్ళు కనుక ఆహ్వానిస్తానని చెప్పి ఆవిడ చెప్తుంటే ఈయన వచ్చి ఇంకొక యాంగిల్లో చంద్రబాబు నాయుడిని చూపించడానికి ప్రయత్నం చేయటం అనేది అది పోసాని మురళీకృష్ణకి మరి ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరో, ఆయన ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన జయప్రకాష్ నారాయణ మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ ఒక ఐఏఎస్, ఆయన సమాజం పట్ల అంకిత భావం లేదంటే ఆయనకున్న ఒక నాలెడ్జ్ తోటి ఆయన సుపరిపాలన కావాలి, సురాజ్య స్థాపన జరగాలని చెప్పి ఆయన తనకు దోచినటువంటిది తన పరిధిలో ఏం చేయాలో అది చేసుకుంటున్నారు ఆయన. అలాంటి ఆయన పట్టుకొని ఆయనకి సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు సేమ్ సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అత్యంత దౌర్భాగ్యం, దారిద్ర్యం ఏంటంటే భావదారిద్ర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడిని జనరల్గా ఆయన విజన్ని చాలామంది పొగుడుతుంటారు. ఆ పొగిడినటువంటి వాళ్ళల్లో ఎవరైనా కానీ కమ్మాస్ ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అనేటువంటి భావన లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వీళ్ళు కమ్మాసు, వాళ్ళు ఎవరన్నా కానీ ఈ క్యాస్ట్ ఈ కమ్మాళ్ళు అయి ఉంటారు, గూగుల్లో ఎదుగుతారు ఎవరు అని. ఇక కేసీఆర్ని విమర్శిస్తే వీడు ఆంధ్రుడు, ఎట్లా కేసీఆర్ ఓడిపోయాడు సరిపోయింది. లేకపోతే కేసీఆర్ని లేదా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ని విమర్శిస్తే వీడు ఆంధ్రుడు. ఇండియాలో భాగమే కదా తెలంగాణ. తెలంగాణలో అభివృద్ధి గురించి తెలంగాణ పరిపాలన గురించి మాట్లాడకూడదు ఎవరు, అయిపోయింది. నరేంద్ర మోడీని బీజేపీని విమర్శిస్తే ఈడు పాకిస్తానుడు, పాకిస్తాన్కి మద్దతుదారుడు అని చెప్పి గూగుల్లో కొడతారు ఈడు ఎవడని. ఇలాంటి భావదారిద్ర్యంతో ఉన్నంతకాలం ఈ రాజకీయ పార్టీలు ఇలాంటి పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళని పెట్టుకొని పక్కదావ పట్టిస్తూనే ఉంటారు. పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయటం అనేది ఆయన విజ్ఞతకు వదిలిపెడదాం. ఇక లక్ష్మీపార్వతికి సరే వాళ్ళ కుటుంబంలో ఏదన్నా ఉంటే ఉండొచ్చు, ఆమె ఏదో రెండో భారీగా ఎన్టీ రామారావుకి వచ్చారు, సరే అయిపోయింది. ఆయన తర్వాత రాజకీయ వారసత్వాన్ని ఆమె ఏదో కోరుకుందని చెప్పి ఏదో జరిగింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా జరగగానే ఇమీడియట్గా లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్కి వస్తారు. ప్రెస్ మీట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నెగిటివ్ యాంగిల్లో మాట్లాడతారు. మా అల్లుడు అట్టంటాడుగా, మా అల్లుడు చాలా ముదురు, చాలా డేంజర్, మా అల్లుడు ఎన్నిపోటు పొడుస్తారు, మా అల్లుడు అంత దుర్మార్గుడు ఉన్నాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పోసాని మురళీకృష్ణ, లక్ష్మీపార్వతి, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళతోటి విమర్శించినందువల్ల రాష్ట్రానికి నష్టమా లాభమా? అసలు చర్చ జరగాల్సింది ఏంటి? రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన గురించి చర్చ జరగాలి. అలా కాకుండా వీళ్ళని పంపించి దుర్భాషలాడుతూ, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తూ, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ, వ్యక్తిత్వ హననం చేస్తూ, ఈ రాజకీయం ద్వారా ఏం లబ్ధి పొందాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి మరోసారి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఎవరైనా మోసపోయేది, రెండోసారి కూడా మోసపోయారు అనుకో అమాయకులు అంటారు. ఒకసారి మోసపోతే తెలియనితనం అంటారు, ఇంకోసారి మోసపోతే అమాయకులు అంటారు. సినీ నటి మాజీ మంత్రి జయప్రద చేసినటువంటి వ్యాఖ్యానాలకు సంబంధించి పోసాని కృష్ణమురళి ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఎవరు అవ్వమన్నారు అనేది ఆయనకే తెలియాలి. సో మరి దీనికి కౌంటర్ గా జయప్రద ఏమన్నా తిరిగి కౌంటర్ ఇస్తారా, ఆయన అన్నటువంటి మాటలకి జవాబు లాంటిది ఏమైనా ఇస్తారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.